నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ని వికాసం నుండి వైభవం వైపు నడిపిస్తున్నామని సుస్థిరత నుండి స్వర్ణాంధ్ర దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు 2047 స్వర్ణాంధ్ర సాధన సంకల్పం 5.5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని అమరావతి రాజధానిలో ఆయన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి జాతీయత దేశభక్తితో కూడిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు మేము అవకాశాలు సృష్టిస్తాం మీరు సద్వినియోగం చేసుకోండి అద్భుతాలు సృష్టించండి మీ ప్రతిభకు ఆకాశమే హద్దు మీ ఆవిష్కరణలకు ప్రపంచం జైకొట్టాలి పెట్టుబడులు వెల్లువ ఉపాధి ఉద్యోగాల సృష్టి పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి వీటిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపాం దీంతో 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఒక ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి రావడం మనపై నమ్మకాన్ని పెంచింది జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేశం అందరి సహకారంతో బలంగా ప్రగతి పదంలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు టీడీపీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎగరవేశారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 2047 లక్ష్యంగా అత్యధిక జీడీపీలో వేగంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందని తెలిపారు జెండా పైకి వెళ్ళిన తర్వాత మనందరం కూడా శాల్యూట్ చేయాలి చప్పట్లు కొట్టకూడదు జెండా కన్నట్లాగా ముందు ఎంతో ముందుకు వచ్చాం గత 80 సంవత్సరాల్లో ముఖ్యంగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ హైవేలు కానీ ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్లో కానీ ఇలా చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం అత్యధిక జీడిపి తోటి ఈ రోజున దేశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అయితే 2047 కల్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం వల్లనో ప్రధానమంత్రి గారి వల్లనో లేకపోతే ఒక మంత్రుల వల్లనో ఒక ఎంపీల వల్ల ఎమ్మెల్యేల వల్ల ముందుకు వెళ్ళదు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి యువకులు ముందుకు రావాలి యువకులు కూడా ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని మహిళలు ఆర్థిక భాగస్వామ్యం కావాలి రైతులు అందరూ కనుక కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తే భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అందులో నా వంతు పాత్ర నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తాను అందరూ చేస్తారని ఆశిస్తూ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక సమానత్వమే స్వాతంత్ర్యం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఎన్టీఆర్ రాష్ట్ర తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు ఇదే క్రమంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు స్వార్థపర రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళు జన్ జీకి వ్యతిరేకంగా జన్ సీని తయారు చేస్తూ ఉన్నారు క్రిమినల్ జనరేషన్ని ఈ భారతావనిలో క్రిమినల్ జనరేషన్కి తావు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ముందుకెళ్తా ఉంది నిజమైనటువంటి స్వతంత్ర ఫలితాలు
ప్రతి ఒక్క పేదవాడికి అందినప్పుడే అది నిజమైనటువంటి స్వతంత్రం అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆ దిశగా నిరంతరం కృషి చేస్తుందని మరొకసారి జాతి ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్సులతో ముగిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, మద్దిరాల మేని, డిప్యూటీ మేయర్ సజీలా, మల్లేశ్వరరావు, నిమ్మల శేషయ్య, లాల్ వజీర్, వడ్రానం హరిబాబు, హనుమంతరావు, చిట్టిబాబు, పానకాల వెంకట మహాలక్ష్మి, రావిపాటి సాయి, ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. త్యాగధనుల సేవలను నేతలు స్మరించుకున్నారు. అటు ప్రధాని మోడీ, ఇటు సీఎం చంద్రబాబు పాలనలో దేశం, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, లాల్జాన్ బాషా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం అంటే జెండాలు కట్టి జేకొట్టడం కాదని, అందరూ సమైక్యంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, మానకొండ శ్రీనివాసరావు, శివలీల, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ పండుగ అంటే ఇది కేవలం జెండాలు కట్టడమో జైలు కొట్టడమో కాదు, ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ మెలగడం. కాబట్టి ఈ బాధ్యతను ముందుకు తీసుకువెళ్తూ మరి సమాజంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక నాయకురాల్లాగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను నిలబడతానని, వారి సుఖ సంతోషాల కోసం, అభివృద్ధి కోసం పాటుపడతానని మరొకసారి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళకు చెప్తూ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు. స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని పాలత్రోలి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిస్టి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సమాజానికి చేటుగా మారినటువంటి కరప్షన్ కానివ్వండి, అలాగే ప్లాస్టిక్ కానివ్వండి, ఇటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని ఈ భారతదేశ పునర్నిర్మాణం వైపు 80వ స్వాతంత్ర వేడుకలను ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ హితం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నగరాన్ని స్వచ్ఛహరిత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ కిషోర్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగర కమిషనర్ కె మయూర్ అశోక్ నేతృత్వంలో విజన్ 2047లో భాగంగా నగరాన్ని స్వచ్ఛ మరియు హరిత గుంటూరుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో మొక్కలు నాటి గ్రీన్ గుంటూరుగా మార్చడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాంబాబు, డాక్టర్ శాంతికళ, ఎస్సీ సుందర్రామిరెడ్డి, డీసీజీ సాంబశివరావు, శేషయ్య, మాజీ కార్పొరేటర్లు చిట్టి, మీరావళి, విద్యార్థులు పాల్గొన్నారు. విజన్ 2047లో భాగంగా మన గుంటూరు నగరాన్ని కూడా పచ్చదనంతో అంటే గ్రీన్ గుంటూరు అంటే స్వచ్ఛ గుంటూరులో భాగంగా అందరం కలిసి ఒక అంకితభావంతో గుంటూరునంతా కూడా సిటీని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అండ్ గ్రీన్ గుంటూరుగా ప్రతి చోట కూడా మంచి మొక్కలు నాటి దాని ద్వారా పరిశుభ్రమైన గుంటూరుగా కంట్రీలోనే ఒక టాప్ పొజిషన్లో తీసుకురావడానికి మనం అందరం కృషి చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. గార్డెన్స్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎందరో యోధుల పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని వారు తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అందరి భారతీయుల పండుగగా దీన్ని భావించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా మువ్వెన్నెల జెండాను ఎగరవేసుకుంటూ భారత దినోత్సవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం, వేడుకగా జరుపుకోవటం మనం 80 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన తరువాత భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకుంటున్న తరుణంలో దినదిన ప్రవర్ధమానంగా భారతదేశం అభివృద్ధి చెందుతూ వస్తుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే స్థాయికి ఇవాళ భారతదేశం వచ్చింది అంటే అది చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగన్ భవన్ వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటా మాల్యాద్రి మాట్లాడుతూ ఆగస్టు 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకొక ప్రజా సంఘం చొప్పున వారి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో మార్పు కావాలి, మార్పు సాధ్యం అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా తీసుకెళ్లిందని మాల్యాద్రి విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలు ఇప్పటికీ అట్టడుగు వర్గాలుగానే మిగిలిపోయారని అన్నారు. వస్తుందని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి భావిస్తూ ఈ పరిస్థితులన్నింటినీ మరి అవగాహన చేసుకొని ప్రజలంతా కూడా రాబోయే కాలంలో మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మరి 400 సీట్లు ఇస్తే మార్చేస్తామని మార్చుకోవాలని ప్రయత్నం చేసిన మోడీ గారికి కూడా దేశ ప్రజలంతా కూడా 240 సీట్ల దగ్గరే మరి ఆపి ఆయన్ని మరి ఆయన అనుకున్న దాన్ని కూడా వెనక్కి పంపిన పరిస్థితిలో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఉందో హామీలన్నీ కూడా ఇక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితిలో మరి దేశంలో రాష్ట్రంలో మార్పు కావాలని ఈ మార్పు కోసం రాబోయే కాలంలో అంతా కూడా ఐక్యమత్యంతో ప్రజలకు అండదండలుగా ఇస్తూ ఈ మార్పు కోసం ప్రయత్నం చేసిన భాగంగా మరి మనమంతా కూడా ఈ పెదకూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. అట్లా ఎంతో మంది పెద్దల యొక్క త్యాగఫలం. అట్లానే మన రాష్ట్రానికి సంబంధించి ఒక అల్లూరి సీతారామరాజు గారు, ఒక కన్నెగంటి హనుమంతు గారు, అట్లనే ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, అట్లా ఎంతోమంది త్యాగతనుల ఫలితమే ఈ స్వతంత్రం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కేంద్ర మంత్రి పెమ్మసాని కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మానం పద్మ, కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నేతలు ముత్తినేని రాజేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని చెప్పని గత 80 సంవత్సరాల్లో అనేక రంగాల్లో అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ ఈ అభివృద్ధే సరిపోదు, ఇంకా అనేకమైనటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ రాబోయేటటువంటి రోజుల్లో మనకు మంచి ప్రధానమంత్రి ఒకవైపున ఉన్నారు, మరొక వైపున జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమాత్రం అనుమానం లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ 2047లో దేశంలోనే తలసరి ఆదాయంలో మొట్టమొదటి స్థానాన్ని ఉంటుందని చెప్పని, జీడిపిలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తుందని చెప్పని, దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో అగ్రపీఠాన్ని ఉంటుందని చెప్పని ఆయన ఆశిస్తున్నారు.
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల బలిదానాల వలన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. విభిన్న జాతులు, విభిన్న మతాలు, వర్ణాలు కలిగిన అత్యుత్తమ దేశం భారతదేశమన్నారు. నగర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియాలో పుట్టినందుకు, ఎందుకనంటే భారతదేశంలో విభిన్న రంగులే కాదు, విభిన్న ప్రాంతాలే కాదు, విభిన్న మరి ఎక్కడ చూసిన లాంగ్వేజెస్ కూడా అయినా కూడా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా, ఎన్ని క్యాస్ట్ ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా మనం అందరం కలిసి ఉన్నాం. ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాకుండా అందరికి కూడా రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా ఇచ్చిన ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్కి సెల్యూట్ చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసే విధంగా అలాగే రాబోయే తరాలు కూడా నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సంగడిగుంట బాపూజీ రోడ్లో గల జైన్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం. ముఖ్యంగా విద్యార్థులు మనం ఈరోజు ఎంతో మంది త్యాగధనుల, ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్రం. కాబట్టి విద్యార్థులందరూ ఆ మహనీయుల జీవిత గాథలను, ఆ త్యాగాలను గుర్తు పెట్టుకొని మంచి మీ జీవితంలో అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని స్టేడియం సెక్రటరీ వజ్జా రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్యాగదనుల సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో స్టేడియం ట్రెజరర్ కండే కాంతారావు, సభ్యులు రత్తయ్య, యామిని, మాజీ సెక్రటరీ డిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఈ స్వతంత్ర దినోత్సవం, ఈ 80 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. వారి యొక్క త్యాగ ఫలితాలకి మనం అందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని ఈ స్వతంత్ర సమరయోజం వచ్చిన సందర్భంగా మన అందరం కూడా కష్టపడి మన దేశానికి మనం మంచి పేరు తీసుకురావాలని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా వారు తెచ్చిన త్యాగ ఫలితాలు దేనికోసం అయితే తీసుకొచ్చారో మనం ఆ విధంగా కష్టపడి దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉత్తమ దేశంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు ఎస్ఎం లాల్జాన్ బాషా 13వ వర్ధంతి కార్యక్రమం తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ టీడీపీ నాయకులతో కలిసి లాల్జాన్ బాషా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ లాల్జాన్ బాషా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రాజ్యసభ సభ్యులు అయ్యారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకులని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరవపల్లి శ్రీనివాసరావు, తిరువళ్లూరి పద్మావతి, బత్తిన శంకర్, గాలి సతీష్, సౌపాటి రత్నం, ఆదాం షఫీ, చిస్టి తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక చరిత్రను సృష్టించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి లాల్జాన్ బాషా గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి వ్యాపారస్తుడిగా రాజకీయాల్లోకి వచ్చి అన్నగారి ఆశీస్సులతో దేశ స్థాయిలో పేరు పొందినటువంటి వ్యక్తి ఎస్ఎం లాల్జాన్ బాషా గారు. అటువంటి వ్యక్తి మన గుంటూరుకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి చనిపోయేంత వరకు కూడా పార్టీ సేవలో అంకితమైనటువంటి వ్యక్తిగా అనేక పదవులు నిర్వహించి పదవులకు వన్నె తెచ్చినటువంటి విధంగా ఆయన జీవితం కొనసాగింది. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనందరం కూడా ముందుకు నడవాలి. తప్పకుండా లాల్జాన్ బాషాని గుర్తుపెట్టుకునేటువంటి విధంగా మేము కూడా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా
నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయోలా పూర్వ విద్యార్థి కె నాగమల్లేశ్వర్ రెడ్డి ఎన్సీసీ విద్యార్థుల మార్చ్ ఫాస్టింగ్తో గౌరవ వందనాన్ని స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి తన ఉన్నతికి లయోలా పాఠశాల వేసిన పునాదియే కారణమన్నారు. ఈ సందర్భంగా వారికి విద్య నేర్పిన గురువులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ అలెక్స్, కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. చౌడవరం బ్రిలియంట్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీనివాస న్యూరో సర్జన్ గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉందన్నారు. బ్రిటిష్ సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తు చేసుకునే పర్వదినం స్వాతంత్ర దినోత్సవమని విద్యార్థులకు తెలిపారు. బ్రిలియంట్ హైస్కూల్ డైరెక్టర్ కాజావలి మాట్లాడుతూ చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వల్లనే మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఎక్కడ కాన్సెప్ట్ కాకూడదు. ఇండిపెండెన్స్ అప్పుడు ఆ ఇండిపెండెన్స్ డే ఫలాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ కావాలి. ఆ డిస్ట్రిబ్యూషన్లోనే బ్రిలియంట్ స్కూల్లో కూడా ఇట్లానే అన్ని రీచ్ కావాలని చెప్పాడు నాకు. అదే ఇక్కడంతా ఎడ్యుకేషన్ అంతా బోర్డింగ్ సిస్టమ్ ఉండిందండి. మొన్న జోనల్లో ఒక ప్రైజ్ కూడా వచ్చింది ఈ స్కూల్కి. అదే చిన్న విషయం కాదు. ఒక ఏదో కార్పొరేట్ స్కూల్కి రావడం వేరు, గుంటూరులో అది చోడవరంలో ఉన్న స్కూల్కి రావడం వేరు. దాన్ని ఇంకా మనవాడు సరిగ్గా హైలైట్ చేసుకోలేదు. ఎందుకంటే చెప్పాలంటే దాని మధ్య తన కృషి ఓన్లీ ఒక పర్సన్ వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఒక పర్సన్, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టీమ్ వర్క్. టీమ్ లీడర్ కరెక్ట్గా ఉండాలి. దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అంకెలతో పనిచేస్తూనే వచ్చింది. దాంతోపాటు పిల్లలు అందరూ దానికి సహకారం అందించాలి. సో ఇంకోటి ఎగ్జాంపుల్, సెట్ అన్ ఎగ్జాంపుల్ బై లీడర్ అంటారు. మామూలుగా లీడర్ అంటే ఎగ్జాంపుల్ చేసి ముందుకెళ్ళాలి. దానికి ఇప్పుడే ఎంతమంది పిల్లలు. ప్రతి విద్యార్థిలో అపారమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని శోధనతో, సాధనతో మరింతగా చైతన్యవంతం చేసి మంచి జ్ఞానాన్ని సాధించి మంచి లక్ష్యం దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని బ్రిలియంట్ కోరుకుంటుంది. కొత్తపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, జాతీయ సమైక్యతను చాటుతూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, సోదరభావం, బాధ్యతాయుతమైన పౌర స్ఫూర్తిని విద్యార్థులు పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్లోని చందన బ్రదర్స్ వరకు సాగింది. మార్గ మధ్యలో విద్యార్థులు దేశభక్తి నినాదాలతో, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే సందేశాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రేపు ఆదివారం అమ్మవారికి గ్రామ పొంగళ్లు, సురాబాండ సమర్పణ, భక్తులచే అమ్మవారికి నివేదన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ వారు వెల్లడించారు. పోలేరమ్మ తల్లి దేవస్థానం పెద్దపలకలూరు 17వ వార్షికోత్సవం సందర్భంగా గత 2 రోజుల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, చండీ హోమం, జలాభిషేకాలు నిర్వహించుకొని 3వ రోజు సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భారీగా అన్న సంతర్పణ నిర్వహించుకుని లడ్డూ మరియు అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు. జలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం లడ్డూ వేలంపాట 2,10,000 రూపాయల భారీ స్థాయిలో తోట నాగగోపి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు సహాయ సహకారాలతో నిర్వహించబడ్డాయని తెలిపారు. మరి యొక్క దేవస్థానం 2009 ఆగస్టు 15వ తారీఖు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి ఇప్పటికి 17 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలను, వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా అంతకంతై అమ్మవారి కృపతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేయడం జరుగుతున్నది. దీనికి మా పెద్దపలకలు గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ భక్తిగా ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు కానీ, అమ్మవారి యొక్క జలాభిషేక కార్యక్రమాలు కానీ,
అలాగే అమ్మవారికి సురామాండ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్త మహాశయులు పాల్గొని ప్రతి సంవత్సరము కూడా అంతకంత రెట్టింపై ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అయిందని చంకలు కొట్టుకునే ప్రజాప్రతినిధులు పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదని విజిలెన్స్ కమిటీ నాయకులు చెదలవాడ హరిబాబు మండిపడ్డారు. నగరంలో అభివృద్ధి పేరుతో కార్పొరేషన్ అధికారులు చెట్లు కొట్టేస్తున్నారని తెలిపారు. పట్నం బజార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మరి దీనివల్ల అంటువ్యాధులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సీజనల్ డిసీజ్ ఎక్కువగా ఉన్నాయి. ఆసుపత్రుల నిండా కూడా జనాలు నిండిపోయి ఉన్నారు. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు. అందుకని చెప్పని వెంటనే ఇటువంటి చర్యలు తీసుకొని ఆ లారీల్ని ఇదివరకులానే వాళ్ళు కనుక పంపించినట్లయితే ప్రైవేటు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, మున్సిపాలిటీకి ఏం భారం కాదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. కనుక పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పని స్వాతంత్ర దినోత్సవం రోజున అందరూ కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధించి తమకు తాముగా గుడ్డ సంచులు తీసుకొని మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రమౌళి నగర్లోని ది గుంటూరు జిల్లా మెడికల్ ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ మరియు ఆనం మెడికల్ హబ్ సంయుక్తంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి DMHO విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంగా సిద్ధించిన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు గుంటూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. మేడం గారు రీసెంట్గా DMHO నుంచి కూడా స్టేట్ అడిషనల్ డైరెక్టర్ గా ప్రమోట్. నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషన్ స్పీకర్ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కూల్ వాతావరణం కోలాహలంగా మారింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు, ఎందుకంటే మన దేశం స్వాతంత్ర్యం పొందిన 80 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జాతీయ పండుగను జరుపుకుంటున్నామని తెలిపారు. ఏదో ఇదిగా కాదు, పిల్లల్ని తీసుకొచ్చి గురుస్థానం ప్రపంచంలో తల్లిదండ్రులతో పాటు ఇవాళ రేపు మీరు అందరూ గమనించారు, తల్లిదండ్రులతో ఉండే స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, కానీ ఎక్కువ సమయం గురువులతోనే ఉంటుంది. మన ఆధ్యాత్మికంగా కూడా మన దేశ సంస్కృతి ఎప్పుడు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత అతిపెద్ద స్థానం ఆచార్య దేవోభవ అంది, తర్వాత భగవంతుడికి స్థానాన్ని ఇచ్చింది. అంటే భగవంతుడు స్వరూపమైనటువంటి ఆ గురువు ఏ వృత్తిలో అయినా మిగతా వాళ్ళకి ఈ పని చేస్తే నాకు ఈ లాభం వస్తుంది అని వెంటనే ఉంటుంది. కానీ ఒకే ఒక వృత్తి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే తన పిల్లలు బాగుపడి వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఆ వృద్ధిలోకి వచ్చే ఫలాన్ని చూసి ఆనందపడే ఏకైక వృత్తి గురు వృత్తి. అందుకనే అది భగవత్ స్వరూపంతో కొలుచుకుంటారు. అలాంటి గురుస్థానాన్ని తీసుకొని ఈ బాసరా IIT కాన్సెప్ట్ స్కూల్ ఏదైతే ఉందో 20 సంవత్సరాల్లో సుదీర్ఘంగా కొన్ని వేల మందిని ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని తయారు చేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ది నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అసోసియేషన్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు వేమన దుర్గారావు మరియు వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదాల వీరాస్వామి, కోశాధికారి బత్తిన శేషసాయి, సభ్యులు బత్తిన శంకర్, ఐశెట్టి శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. స్వతంత్ర భారతదేశానికి ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవం 80వ స్వతంత్ర దినోత్సవం జరిగింది.
మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో భారతదేశ పరిపాలన అందరికన్నా కూడా ఎక్కువ సార్లు 13 సార్లు ఎర్రకోట మీద జెండా ఎగరేసిన ఘనత మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కింది. అదేవిధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశంలో సాటడంలో కానీ మరి మన భారతదేశానికి వెన్నుముకలాగా ఉన్నటువంటి భారత ప్రధాని గారు, అదే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ అడుగుజాడల్లో ఇటు అమరావతి ఆంధ్రప్రదేశ్, అటు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఘనత ఈ ముగ్గురు నాయకులకు దక్కింది. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎంఏలో డాక్టర్ టి సేవాకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశం శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించినా నేడు కుటుంబ, సమాజపరంగా, పరిపాలన, రాజకీయాల పరంగా నైతిక, న్యాయ, ధర్మ పతనం జరుగుతుందని, ఈ పతనం దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి సేవకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా నైతిక విలువల్ని కోల్పోతూ ఉంది. అదేవిధంగా న్యాయం, ధర్మం పతనమవుతూ ఉంది. ఈ ఆస్పెక్ట్లో ఈ పరంగా దేశం మరింత సంక్షోభంలో పడిపోతుంది. ఈ నేపథ్యంలో భారత పౌరులందరూ కూడా భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్వయం క్రమశిక్షణతో మెలుగుతూ దేశ రాజకీయ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను న్యాయ ధర్మబద్ధంగా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క పౌరుడు ప్రతిజ్ఞ పొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశ పౌరులందరూ కూడా సంఘటితమై దేశాభివృద్ధికి కృషి చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎన్టీఆర్ స్టేడియంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల స్థాయి ఆజాదీ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు విశేష స్పందన లభించింది. సీనియర్ క్రీడాకారుల పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ముందుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సంపత్ కుమార్, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణలు పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లాల నలుమూల నుండి 100 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని నిర్వాహకులు కొనిదే మోహన్ గోపీకృష్ణ తెలిపారు. అండర్ 13, 15 విభాగాల చిన్నారులకు ఆదివారం పోటీలు జరుగుతాయి. గెలుపొందిన క్రీడాకారులకు ఆదివారం బహుమతులు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, సత్యం సింగ్, జాన్ బాబు, మానుకొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్విరామంగా కొనసాగుతున్నాయండి. ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు సీనియర్ క్రీడాకారులు, మెడలిస్టులు, నాన్ మెడలిస్టులు డోకిపరు జెడ్పీహెచ్ఎస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కోమలి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వడ్డెంపూడి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మొగిలి రమేష్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ గీతం, జాతీయ చిహ్నం, జాతీయ పతాకం, జాతీయ పుష్పం, జాతీయ పక్షి, జాతీయ జంతువు, జాతీయ పండు, కరెన్సీ గురించి చక్కగా వివరించారు. My name is Chayati. I am studying 5th class. Now I explain about the national heritage animal. The elephant is the national heritage animal of India. It was declared the national heritage animal in 2010. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం బీజేపీ 13, 15 డివిజన్ మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పట్నం బజార్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాధు రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ నేరెళ్ల మాధవరావు, మండల ఇన్ఛార్జ్ సురేష్ కుమార్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు హార్ఘర్ తిరంగా యాత్రలు నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేశామన్నారు. ఉండి భారతదేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో మొన్న పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. వందే మాత్రం తప్పనిసరి, అది కూడా మనం శుభసూచకంగా భావిస్తున్నాము. ఇంకా అదేవిధంగా అనేక రకాలైన బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్నీ కూడా మరుగుపడిన బిల్లులను తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. వారికి
ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.